మధ్యాహ్నం ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. ఏఐసీసీ ఆధ్వర్యంలో జరిగే సమావేశంలో సీఎం పాల్గొంటారు. ప్రధానంగా లోక్సభ ఎన్నికల వ్యవహారంపైన చర్చించే అవకాశం ఉంది. అలాగే నామినేటెడ్ పదవుల అంశం చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్, సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన గురించి డీటెయిల్స్ ఏంటి? రేణుశ్రీ, ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరి వెళ్తున్నారు. ఏఐసీసీ ఆధ్వర్యంలో జరగబోతున్నటువంటి పార్లమెంటరీ ఎన్నికల సంబంధించినటువంటి ప్రిపరేషన్ సంబంధించినటువంటి సమావేశంలో ఆయన పాల్గొనబోతున్నారు. దేశవ్యాప్తంగా లోక్సభ నియోజకవర్గాల సమన్వయకర్తల సమావేశంలో ఆయన పాల్గొనబోతున్నారు. ప్రధానంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ అంటే దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్య పిసిసి అధ్యక్షులతో పార్టీ హైకమాండ్ పూర్తి స్థాయిలో చర్చలు జరుపుతా ఉంది. ఎక్కువ మెజార్టీ సంబంధించిన సీట్లను గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ తన వ్యూహాలకు మరింత పదులు పెడుతుంది. అందులో భాగంగా కర్ణాటక కానీ తెలంగాణ 2 రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో మెజార్టీ లోక్సభ స్థానాలను కైవసం చేసుకునే విధంగా వ్యూహ తెలంగాణ రాష్ట్రంలో 17 అసెంబ్లీ పార్లమెంటు నియోజకవర్గాల్లో 15 నుండి 16 నియోజకవర్గాల్లో గెలిపే లక్ష్యంగా పనిచేసే విధంగా వ్యూహరచన చేయబోతున్నారు. ఇప్పటికే ఈ అంశంపైన పూర్తి స్థాయిలో కూడా ఆ సమన్వయ కమిటీ చర్చలు కొనసాగుతున్నాయి. మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరుగుతున్నటువంటి ఈ సమావేశం నిన్న జరిగింది, ఈ రోజు కూడా జరుగుతున్నది. ముఖ్యమంత్రిగా అదేవిధంగా పిసిసి చీఫ్ గా ఆయన హాజరు కాబోతున్నారు. గెలిపే లక్ష్యంగా ఈ యొక్క పూర్తి స్థాయిలో ఈ చర్చలు కొనసాగే అవకాశాలు కనబడతా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్లయితే మెజార్టీగా గెలుపొంది అధికారం ఎట్లయితే చేపట్టారో అదే తరహాలో అదే రెట్టింపు ఉత్సవంతో పార్లమెంటు ఎన్నికల్లో కూడా సిద్ధపడాలని కూడా సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు, నాయకులకు, జిల్లా ఇన్ఛార్జీల మంత్రులకు అందరూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వారు కూడా నిన్న ఏఐసీసీ సంబంధించినటువంటి కార్యకర్తల సమావేశంలో స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది హైకమాండ్. ఈ రోజు కూడా పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డికి స్పష్టమైనటువంటి అంశాలు ఏ విధంగా రోడ్ మ్యాప్ ఉండాలి, అదేవిధంగా పూర్తి స్థాయిలో నియోజకవర్గాలు అక్కడ పార్టీ పటిష్టత ఎట్లు తీసుకోవాలి, రాబోయే ఎన్నికలను దృష్టి పెట్టుకొని అనుసరించాల్సిన వ్యూహాలు, అదేవిధంగా స్థానిక సంబంధించినటువంటి నాయకులకు సీట్లు ఇవ్వడం వల్ల వచ్చేటువంటి లాభాలన్నిటిపైన కూడా బేరీజు వేసుకొని ఇప్పటికే సర్వే మెథడ్ ద్వారా ఎవరికి సీట్లు ఇవ్వాలన్న పైన కూడా కాంగ్రెస్ హైకమాండ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అయితే ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది. గెలిపే లక్ష్యంగా పార్టీ పనిచేయాలి. అదేవిధంగా దీంతో పాటుగా అసెంబ్లీ ఎన్నికల్లో చాలా మట్టుకు కార్యకర్తల నాయకులందరూ కూడా కృషి చేసిన నేపథ్యంలో వారికి కూడా నామినేట్ పదవులు సంబంధించి ఇచ్చే అవకాశం కూడా ఉంది. సంక్రాంతి కంటే ముందుగానే నామినేట్ పదవులు ఇచ్చేందుకు కూడా ఆ పార్టీ అయితే సర్వం సిద్ధం చేస్తుంది. సో అది సంక్రాంతి ముందుగా లేకపోతే ముఖ్యమంత్రి ఈ నెల 15 నుంచి 20 తారీఖు వరకు కూడా దావోస్ తో పాటుగా ఇతర దేశాల్లో పర్యటించబోతున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులే లక్ష్యంగా చేయబోతున్నారు. అది ఆ పర్యటన తర్వాత నామినేట్ పదవులు ఉంటాయన్న దానిపైన కూడా కొనసాగే అవకాశం ఉంది. ఏదైనప్పటికీ పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ఎక్కువ మెజార్టీ సీట్లు కైవసం చేసుకునే విధంగా వ్యూహాలు రచించబో భాగంగా ముఖ్యమంత్రి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో అంటే మధ్యాహ్నం 2 గంటలకు ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. రైట్, థ్యాంక్ యూ సాదిక్.